అలా రూమ్ లోపలికి వచ్చామో లేదో మనిషి ఎముకలు అయితే మాకు కనిపించాయి. ఇంత మిస్టీరియస్ గా ఉన్న ఇంటిని ఎలా అయినా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి ఈ రోజు అయితే మేము ఇంటికి రావడం అయితే జరిగింది. అమావాస్య రోజు టెర్రస్ పైన నుంచి ఎవరో ఏడుస్తున్నట్టుగా వినిపించిందని చెప్పి చాలా మంది చెప్పారు. ఇంకా అలా ఒక్కొక్క అడుగు వేస్తూ టెర్రస్ పైనకి అయితే వచ్చాను. మీకు ఎదురుగా కనిపిస్తుంది అయితే స్టోర్ రూమ్. చాలా ఆసక్తితో లోపటేమైనా సస్పిషియస్ గా కనిపిస్తుందనేమో చెప్పి లోపలికైతే వెళ్ళాను. కానీ లోపలికి వెళ్లి చూసేసాక దీని లోపల ఖాళీగా అయితే ఉంది. ఇప్పటికీ చాలా మంది చెప్పుకునేది ఏంటంటే ఈ బిల్డింగ్ లోపలికి ఎవరు వచ్చినా గానీ వాళ్ళకి దెయ్యం పట్టినట్టుగా, ఈ ట్యాంక్ లోపల కూర్చొని ఏడ్చినట్టుగా చాలా మంది అయితే చెప్పారు. కానీ మేము లోపలికి వచ్చి చూసినప్పుడు మాత్రం ఎటువంటి సస్పిషియస్ యాక్టివిటీస్ అయితే మాకు కనిపించలేదు. అలా అని చెప్పి ఏమాత్రం భయం కూడా వేయలేదు. కానీ కిందికి వచ్చి చూసిన తర్వాత ఇక్కడ నేను షాక్ తిన్నా. అవేంటంటే మనిషి యొక్క ఎముకలు. క్లియర్ గా అబ్జర్వ్ చేసిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఇవి సైన్స్ పిల్లల కోసం యూజ్ చేసిన ఫేక్ ఎముకలు అని చెప్పేసి. దీని గురించి ఫుల్ వీడియో అయితే చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం అయితే జరిగింది. ది హాంటెడ్ కాలేజ్ అన్న వీడియో అయితే వెంటనే వెళ్ళి చూసేసేయండి. నేను మీ డీకే సార్.